క్రీస్తు పునరుద్ధానాన్ని రుజువుపరుస్తూ 12 చారిత్రకమైన ఆధారాలు కలవని మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? ఈ 12 చారిత్రక ఆధారాలు నిజమని ఒప్పుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన కొత్త నిబంధన చారిత్రాత్మకమైన పరిశోధకులు ప్రపంచంలో ఈ రోజుకి దీనిని 90% కంటే ఎక్కువ మంది అంగీకరించారు. అది నిజం కాబట్టి. నా ప్రశ్న ఏమిటంటే, ఆ 12 చారిత్రకమైన నిజాలు గురించి వినడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? ఈరోజు మన అతిథి డాక్టర్ గ్యారీ హ్యాబర్మాస్ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు పరిశోధన జరిపిన మేధావుల్లో ఈయన కూడా ఒకరు. ప్రొఫెసర్ హ్యాబర్మాస్ తత్వశాస్త్రనందు డాక్టరేట్ డిగ్రీని పొంది ఎంతో గౌరవాన్ని సంపాదించారు మరియు మంచి రచయిత, ఎడిటర్ మరియు సహాయ రచయిత 40 పుస్తకాలకు పైగా రాశారు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ పొందారు కూడా. ఈయన ఎన్నో రచనలు చేశారు, 40 పుస్తకాలకు పైగా రాశారు. జాన్ యాంకర్బర్గ్ గారి ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాము. క్రీస్తు పునరుద్ధానానికి రుజువుపరిచే 12 చారిత్రాత్మక ఆధారాల గురించి మీకు వినిపిస్తాను. కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను జాన్ యాంకర్బర్గ్. మన గౌరవ సుప్రసిద్ధ డాక్టర్ గ్యారీ హ్యాబర్మాస్ ఆయన తత్వశాస్త్రం యొక్క ప్రొఫెసర్ మరియు ప్రపంచానికి తెలిసిన పండితులు మరియు క్రీస్తు పునరుద్ధానం మీద పరిశోధన జరిపిన వ్యక్తి. ఇంకా క్రీస్తు గురించి, బైబిల్ గురించి గ్యారీ మాట్లాడారు. దీంతో నేను అంగీకరిస్తున్నాను. అయితే దీంతో చెయ్యవలసినది ఏమీ లేదని నేనంటాను. కానీ ప్రపంచంలో ఉన్న గొప్ప మేధావులు 95% మంది కంటే 12 చారిత్రక ఆధారాలను బట్టి క్రీస్తు పునరుత్థానం గురించి వారు ఎంతగానో నమ్మారు. అది మీలో ఏమన్నా తేడాని చూపిస్తుందా? అందుకనే ఈరోజు మేము చెప్పేది వినండి. ఇక్కడ మేము 12 చారిత్రక ఆధారాల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. గ్యారీ, మనం మొదలు పెడదాం. మరియు మీరు PhD పేపర్ గురించి ఆలోచించినప్పుడు మీరు అసలు ఏం రాయాలనుకున్నారు? దాని గురించి వివరించండి. ఒక కమిటీని కూడా కలిగి ఉన్నారు. ప్రపంచంలో దేనిని మీరు ఎన్నుకుంటారు మరియు ఎందుకని? మంచిది. మీకు తెలుసా, నేనెప్పుడూ అడుగుతూ ఉంటాను, మీరు నాకు చెప్పాలి. దీన్ని మీరు ఎందుకు చేయాలంటే, అపనమ్మకం కలిగిన వారితో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాం. వారికి సహాయం చేయాలనుకుంటాం. నేను మీ అంత పరోపకారిని కాదు. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయాలి. నాకు ఒక ప్రశ్నుంది. దాన్ని నమ్మడానికి నాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. చివరికి అది నాకొక సీరియస్ విషయంగా తయారైంది. నేను చాలా స్పోర్ట్స్ ఆడతాను. రాత్రయ్యే వరకు ఆడతాను. లోపలికొచ్చినప్పుడు నేను నా హోంవర్క్ ఏంటని ఆలోచించినప్పుడు నాకొచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నా అనుమానాలన్నీ ఏమైపోయాయి? ఎంచుకున్న టాపిక్ ఏంటి? దాని కమిటీ వారు ఏ విధంగా స్పందించారు చెప్పండి. నేను పునరుద్ధానం అనే టాపిక్ని ఎన్నుకున్నాను. చెప్పాలంటే దాన్ని వాళ్ళు చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు నేను వ్యాసము అనే కమిటీలో ఉన్నాను. దాంట్లో 3 వ్యక్తులుంటారు. నా కమిటీలో 6 మంది ఉన్నారు. వారు 2 గుంపులుగా విభజింపబడి, ఒక గుంపు పునరుద్ధానం మీద నమ్మకం ఉంచుతుంది, వేరే గుంపు నమ్మకం ఉంచదు. నా కమిటీలో చారిత్రాత్మకమైన ఆజ్ఞేయవాది కూడా ఉన్నారు. ఆయన పరిపూర్ణమైన ఆధారపడదగిన వ్యక్తి. అయినప్పటికీ వారు దాన్ని అంగీకరించారు. కానీ ఆ మీటింగ్ చివరిలో ఉన్నాం. ఆ మీటింగ్ యొక్క అధ్యక్షుడు, ఆయన కూడా సంశయవాదుల్లో ఒకరు. ఆయన ఏమన్నారంటే, మనం పునరుద్ధానం చేయవచ్చు, కానీ మనకు అటువంటి విషయాలు ఏమీ అక్కర్లేదు. అంటే కొత్త నిబంధన వీటి గురించి మాట్లాడుతుంది కాబట్టి. ఇప్పుడు విమర్శనాత్మకమైన సాహిత్యము నేను చాలా చదివాను కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నాకు బాగా అర్థమవుతుంది. కొత్త నిబంధన మీకు ఎంత కావాలంటే అంత ఉపయోగించండి, కానీ సరైన ఆధారాలు లేని వాక్యాల్ని వాడొద్దు. కాబట్టి నా ఉద్దేశం, నేను చాలాసార్లు ఈ ఉదాహరణని వాడడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే, సాలెపురుగు తన గూటిలో చిక్కుకోకుండా తిరగడం దానికి తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇరుక్కోకుండా నడిచే మార్గాలు మనకు తెలియాలి. ఎందుకంటే బార్ట్ ఎర్మన్ మనం చదివినట్టయితే, లేక అలాంటి ఏదైనా విమర్శ, క్రైస్తవుల్ని మాటల ద్వారా ఇబ్బంది పెట్టే వచనాలు వారు చూపిస్తారు, కానీ దానిలో నుండి బయటపడే మార్గాలు మనకు తెలుసు. నిజమే. బర్ట్ ఎహర్మన్ ఈరోజు నాస్తికులలో అయిన ఒక ప్రముఖమైన వ్యక్తి. అంతేకాకుండా కొత్త నిబంధన విమర్శకుడు. నాకు తెలిసి యునైటెడ్ స్టేట్స్లో ప్రఖ్యాతిగాంచిన మంచి విమర్శకుడు కూడా ఆయన. అయితే నిజం ఏమిటంటే, ఆయన అంటాడు, పౌలు గారు రాసిన పుస్తకాలను నువ్వు వాడొచ్చా అని 7 పుస్తకాలు. 13లో 7 పుస్తకాలు. మంచిది. ఆయన వాటిని ఎందుకు ఎన్నుకున్నారో వినండి. ఈ రోజుల్లో పౌలు సంశయవాదులకు చాలా ప్రియమైన వాడు. ఆయనే. ఓకే, దాని అర్థం ఏమిటి? బైబిల్ దేవుని చేత ప్రేరేపించబడి రాయబడింది కాబట్టి వాళ్ళు నమ్ముతారు అని. ఇది ల్యూక్
టిమోతీ జాన్సన్ ప్రఖ్యాతిగాంచిన విమర్శనాత్మకమైన పండితుడు. ఆయన పౌలు గారు రాసిన 13 పుస్తకాలను ఎక్కువగా వాడతారు. కానీ విమర్శనాత్మకమైన పండితులు ఎక్కువగా చెప్పేదేంటంటే, మీకు మేము 13లోంచి 7 పుస్తకాలు ఇస్తాం. దాని అర్థం మిగతా పుస్తకాలన్నీ వ్యర్థమని లేదా వేరొకటి కాదు. వీటి గురించి మనం తెలుసుకోవలసింది పౌలు గారు రాసిన ఈ 7 పత్రికలను వాడడం. అంటే ఒకవేళ మీ పాస్టర్ గారు పౌలు గురించి చెప్పాలంటే ఈ 7 పత్రికల్ని ఎక్కువగా వాడడానికి ఇష్టపడతారు. ముఖ్య పుస్తకాల్లో రోమా పత్రిక 1 మరియు 2, కొరింథీయులు, గలతీయులకు, 1 తెస్సలోనికైలకు, ఫిలెమోను చివరిలో జత చేయబడిన పుస్తకము. ఎందుకంటే ఇది ఒక అధ్యాయముతో వేదాంతపరమైన పుస్తకం కాదు. కాబట్టి మొదట చెప్పిన 6 పుస్తకాలు ఎక్కువ వేదాంతము కలిగిన పుస్తకాలు. కాబట్టి విమర్శన చేసేవాళ్ళు వాటిని ఉదాహరణగా మీరు ఉపయోగించేలాగా చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, పౌలు ప్రేరేపించబడిన వ్యక్తిని మీరు అనుకోవడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కూడా వారితో సమానమైన జ్ఞానము కలిగినవారు. నేనెప్పుడూ చెప్పే విధంగా పౌలు పాత నిబంధనలో పీహెచ్‌డీ కలిగి ఉన్నాడు. అవును, గమలీయేలు దగ్గర. గమాలీయేలు దగ్గర అపోస్తలుల కార్యముల ప్రకారము ఆయన పాండిత్యము గలవారికి గురువు. కానీ అతనికి కొంత క్రీడా స్ఫూర్తి ఉన్నట్టుంది. నాకు పూర్తిగా తెలీదు. అతడు బయటకు వెళ్లి ఉద్యమిస్తున్న వారిని పట్టుకోగలిగేవాడు. ఎందుకంటే వారు పురుషులను, స్త్రీలను, చివరికి పిల్లల్ని బంధించేవారు. దాన్ని ఆయన ముందే చూడగలిగాడు. ఆయన చాలా ఉద్రేకము కలిగి ఉన్నాడు. అలా చేయడం ద్వారా దేవునికి ఉపకారము చేస్తున్నాననుకున్నాడు. ఇదే ముఖ్యమైంది అని నేను అనుకుంటున్నాను. ఇతడు ఎన్నడైనా తప్పు చేశాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసేవాడు కాదు. అబద్ధమెన్నడూ చెప్పేవాడు కాదు. తాను సత్యమే చెప్తున్నానని విశ్వసించేవాడు. తన మారు మనసు తర్వాత అతడికి అపోస్తలులు తెలుసు. అవును. మరియు అతడికి అపోస్తలుల నాయకులు కూడా బాగా తెలుసు. అవును, అతడు దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసును చూడడానికి ముందు అతడు అక్కడ క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నాడు. ఏదో ఒక కారణంతో వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజమేంటంటే సందేహాత్మక పండితులు పౌలు అనబడే ఈ వ్యక్తి పండితుడు మరియు యేసు సిలువలో చంపబడిన తరువాత క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడ్డాడని మరియు తార్కిక రచయిత అంటున్నారు. ఆయన మనకు గొప్ప గ్రంథమైన రోమపత్రికను అందించాడు. వాస్తవానికి అతన్ని మనం ఇష్టపడుతున్నాం, ఒక పండితుడు, అవునా? కనుక ఇప్పుడు మీరు ఎంచుకోదగిన కొన్ని వాస్తవాలు మీ ఎదుట ఉంచబడినవి. పీహెచ్‌డీ పరిశోధన పూర్తి చేయడానికి సమూహం మొదటిగా మీరేది ఎంచుకుంటారు? ఏ పండితుడు వ్యతిరేకించని వాస్తవమని ఎంచుకుంటారా? మొదటి విషయం ఏమిటి చెప్పండి. మంచిది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం చారిత్రాత్మక యేసుని గురించి మాట్లాడుతున్నాం మరియు హెబర్మాస్ శిలువ మరణం నుండి మొదలు పెడుతున్నాడు. మరి ఆయన జీవితం సంగతేంటి? మనం శిలువ మరణం గురించి మాట్లాడాల్సి ఉంటే చూడండి, సువార్తల్లో నూతన నిబంధనలో సువార్త ఎప్పుడు నిర్వచించబడినా యేసు దేవుడని, శిలువలో మరణించాడని, మృతుల నుండి లేచాడని చెప్పబడుతోంది. కనుక నా మటుకు మీరు యేసు బోధల గురించి మాట్లాడాలి. అది మీరు కొంత వెనక్కి వెళ్ళినట్లుగా చేస్తుంది. కానీ ఈ వాస్తవాలకు నేనెప్పుడు శిలువ మరణం నుండి మొదలు పెడతాను. మీరు బార్ట్ ఎర్మన్ వంటి పండితుని తీసుకుంటే ఆయన తాను రాసిన 15 పుస్తకాల నుండి శిలువ మరణము గురించిన స్వతంత్ర రుజువులను చూపిస్తారు. వాటిలో అనేకము నూతన నిబంధన పుస్తకములుగా చేర్చబడలేదు. మనం వెనక్కి వెళ్దాం. ఎందుకంటే మనం దాదాపుగా ప్రత్యేకంగా మీరు మరియు నేను అవును. 40 సంవత్సరాలుగా వీటిని చేస్తున్నాం. ప్రజలు దాన్ని నమ్మకుంటే మనం ఇది ప్రారంభించినప్పుడు విమర్శనాత్మక పండితుల్లో అనేకులు ఆయన నిజంగా చనిపోలేదు అన్నారు. కొందరు ఆయన సిలువలో మూర్ఛపోయాడు, కిందికి దించిన తరువాత ఆయనను సమాధిలో ఉంచారు. వాస్తవం ఏంటంటే ఆయనకు తెలివి వచ్చిన తర్వాత బయటకు వచ్చాడని కొందరు ఎన్నో రకాలుగా అనుకున్నారు. అయితే ఆ విషయాల గురించి ఏమీ తెలియదు. అయితే యోసిఫస్కు వాస్తవానికి ఎంతమంది? 3 స్నేహితులున్నారు. వారందరూ సిలువ వేయబడ్డారు. మరియు ఒక్కసారిగా వారందరూ నా స్నేహితులు, కిందికి దించండి అనగానే 3 కిందికి దించారు. అయితే వారిలో 2 చనిపోయారు. 3వ వాడికి వైద్యం చేశారు కనుక బతికాడు అంటారు. కనుక ఈ ఆలోచనతో ప్రజలు యేసు నిజంగా సిలువలో చనిపోయాడనే నమ్మకం నాకు లేదు, మరేదో జరుగుండాలి అంటారు. మొదటిగా మనం యేసు చనిపోయాడని నిరూపించాలి. యేసు నిజంగా మరణించాడని మనం ఎలా నిరూపించాలి? అసలు యేసు ఎలా మరణించారు? మొదటిగా నేను దీన్ని అటు వైద్యపరంగా, ఇటు చారిత్రాత్మక పరంగా వివరిస్తాను. ఇప్పుడు విమర్శక పండితుల్లో అనేకులు, వారెంత విమర్శకులైనా మనం ఇప్పటికే పరిచయం చేసుకున్న బార్ట్ ఎర్మన్ వంటి వారు అనుకుందాం, యేసు సిలువలో మరణించారనే ప్రశ్ననే ఆలోచించడానికి ఎందుకు? అతడు సిద్ధముగా లేడు. కారణాల్లో ఒకటి,
సిలువలో మరణించిన వారికి వైద్యపరంగా ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. సిలువలోని వ్యక్తి చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఖచ్చితమైన నిర్ధారణలు వారికి ఉన్నవి. మన దగ్గర రోమను గ్రంథాలున్నవి మరియు చివరిసారి మనమిది చేసినప్పుడు మన దగ్గర సిలువలో మరణించిన వ్యక్తిని చూచాము. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. మరొక వ్యక్తి ఎముకలు కూడా అక్కడ దొరికాయి. మేకుల గురించి చెప్పడం లేదు. ప్రతి వచనం ఆయన తాళ్లతో కట్టినట్టు కాక మేకులతో కొట్టబడినట్టుగా రోమియోలు చెబుతుంది. శిలువ శిక్షను ఎలా అమలు చేసేవారో మనం అనేక అవును. విషయాలు నేర్చుకున్నాం. ఆ ప్రక్రియను త్వరగా చెప్పండి. మంచిది. నేడు మనము సిలువ అని పిలుస్తున్న దానికి అమలు చేయడంలో ఒక ప్రక్రియ అంటూ ఏమీ లేదు. అది పెద్ద దుంగైనా అయ్యుండొచ్చు. యోసీపసు యేసు మరణించిన 40 సంవత్సరాల తరువాత రోమేయులు యెరూషలేము ధ్వంసము చేసినప్పుడు వారికి కలప కొరత ఏర్పడింది అన్నాడు. వారికి దొరికిన చెక్క ముక్కలు తీసుకుని నచ్చినట్టుగా వాటిపై ఉంచి కాల్చారు అని అంటాడు. యోసీపస్ ఒక్కడే ఇలా చెప్పలేదు. శిలువ శిక్షను వివరించే మరికొన్ని ఆధారాలున్నాయి. వారొక వింత మనుషులు. సాధారణముగా సిలువ వేయబడే వ్యక్తిని కొరడాలతో కొడుతూ ఉంటారు. శిలువ శిక్ష ఉన్నా లేకున్నా ఈ కొరడా దెబ్బలు భయంకరంగా ఉండేవంటారు. ఒక రచయిత లోపలి అవయవాలు బయటికి ఊడిపడేంత వరకు కొట్టేవారు అని అన్నాడు. కనుకనే నా ఉద్దేశం బహు భయంకరం. తర్వాత సిలువలపై మేకులు కొడతారు. అప్పటికే ఇదంతా అయిపోతూ ఉండవచ్చు. అంటే మేకులు కొట్టే సమయానికి అంటే అంతా అయిపోతుందని నేననుకుంటున్నాను. అవును. కనుక రోమియోలు వైద్య విద్యార్థులు కాకుండాను ఒక వ్యక్తి సిలువలో మరణించాడని ఎలా తెలుసుకుంటారు అవును. చెప్పండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఉదాహరణకు నేనొక సందేహాత్మకుని పాత్ర పోషిస్తున్నాననుకోండి. నేను అవును. అతడు చనిపోయాడని మీకెలా తెలుసు అంటాను. ఇది చేయడానికి ముందు ఈఈజీ మరియు ఈకేజీ పెట్టడం గుర్తు చేసుకున్నారా? ఆ మొద్దుకు ఏం పెట్టారు? జాన్ హాప్కిన్స్ చెప్తున్నట్టుగా ఈ ఎండీ ఎక్కడ ఉన్నాడు? చూడండి. అయితే అక్కడ వచ్చే ప్రశ్న ఏమిటంటే రోమా సైనికులు ఎండీ కాకపోవచ్చు. అతను పోరాటంలో ఉన్నాడు. అతను అందులో దిట్ట గనుక సజీవముగా ఉన్నాడు. అయితే అవయవాలు ఎక్కడ ఉన్నవి అనేది ప్రశ్న కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు త్వరగా మరణిస్తాడు అనేదే ఇక్కడ ప్రశ్న. ఛాతీ మధ్య భాగమే అందుకు సులువైన మార్గమని వారికి తెలుసు. భుజాలపై అతన్ని కొట్టవచ్చు లేక కాళ్లపై కొట్టవచ్చు. వారిని హింసించవచ్చు. కానీ త్వరగా చంపాలనుకుంటే ఛాతీ మధ్యలోనే పొడవాలి. తల మీద గుదియలతో మిగిలిన వాటితో కొట్టలేరు. ఎందుకంటే శిరస్త్రాణం పెట్టుకుంటారు. రోమీయులకు అది తెలుసు. అనాటమీ పరీక్ష పాస్ అయ్యారా అనేది ప్రశ్న కాదు. వారెంత సులువుగా చంపగలరు మరియు ఇందులో వారెంత సిద్ధహస్తులు అనేది. మంచిది. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. సిలువలో ఊపిరి ఆడకుండా చేయడంతో ఒక వ్యక్తిని ఆలస్యంగా చంపొచ్చు. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటి? తరువాత సెలవు దినము రానున్నది కనుక త్వరగా చంపే పద్ధతి ఎంచుకున్నారంటే అర్థం ఏంటో చెప్పండి. మీరు గణాంకాల్ని చూస్తే యేసు మరణ పునరుద్ధానములపై నేను చేస్తున్న గొప్ప అధ్యయనమును మొన్ననే ముగించాను. దాని ప్రకారము ఖచ్చితముగా సిలువలో ఒక వ్యక్తి చనిపోయాడంటానికి వైద్యులు అనేక మార్గాల్ని సూచించారు. అనేకులు వేదన కారణమై ఉండవచ్చు అని అంటారు. మరికొందరు గుండె ఆగిపోవడం కారణమై ఉండొచ్చు అని అంటూ ఉంటారు. కానీ అనేకులు ఆమోదించిన విషయం ఏంటంటే ఊపిరి ఆడకపోవడమే సిలువలో మరణానికి కారణము అని అంటారు. ఒక వ్యక్తి వేలాడదీయబడినప్పుడు కండరాలు మీరు వ్యాయామం చేసేటప్పుడు చూసే ఛాతీ, ఉదర మరియు భుజ కండరాలు అవి ఒక వ్యక్తి బరువుని బట్టి కిందికి లాగబడుతూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కువసేపు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఒక నిమిషం ఆగండి. ఆయన సిలువలో కొన్ని గంటలే ఉన్నాడు. అది అంత ఎక్కువ సమయం కాదని అందరూ అనుకుంటున్నారు. దాన్ని శీఘ్రతరము చేయగలరు కనుక చెక్కకు మేకులు కొట్టడం ద్వారా ఈ ప్రక్రియను వారు వేగవంతం చేయగలరు. వారు చాలా వింత ప్రజలు. కానీ మీ బలమును కోల్పోయి వ్యాయామం చేయలేనప్పుడు మీరు వ్యాయామం చేసేదానిపై మీ జీవితం ఆధారపడుతుంది. అంటే ప్రజలు ఎక్కువగా చేయరని నేనెప్పుడు అంటూ ఉంటాను గనక ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు సిలువలో కిందికి వంగిపోతాడు. ఇక్కడే ముఖ్య విషయం ఉంది. మీరు కిందికి వంగితే పైకి లేవలేకపోతే మీరు అరవలేకపోతుంటారు. ఎందుకంటే మాట్లాడాలి లేక అరవాలంటే పైకి లేచి ఉండాలి. శ్వాస తీసుకోవాలి. మీరు వంగి ఉంటే గనక కొన్ని అధ్యయనాలు 11 లేక 12 నిమిషాల్లో ఒక వ్యక్తి స్పృహను కోల్పోతాడు అని తెలియజేస్తున్నాయి. కనుక మీరు వంగి ఉంటే 15, 20, 30 నిమిషాల్లో ఆలోచించనవసరం లేదు. అతను చనిపోయాడు. యోహాను సైనికులు ఇద్దరు దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే యేసు చనిపోయాడని చూశారు అంటున్నాడు. మీ వైద్య పట్టా ఎక్కడ ఉంది? మీకు కళ్ళుంటే అతను సిలువ చివరన వేలాడడం చూడగలరు అంటాడు. కనుక ఇది సాధారణమైన మరియు అక్కడేం జరుగుతోందో సులువుగా చెప్పగలిగిన విషయం. కానీ పూర్తిగా నిశ్చయించుకోవడానికి మరొక పని కూడా చేశారు. అవును. అదేంటో మీకు తెలుసా? బల్లెపు పోటు యోహానులో మాత్రమే రాయబడింది. కనుక ప్రజలు యోహాను చూడండి 4 సువార్తల్లో అత్యంత సందేహించబడిన సువార్త అని అంటారు. కానీ మీకోటి తెలుసా? మా దగ్గర పండితుల క్రైస్తవేతరుల సువార్తలకు వెలుపల శరీరాల్ని పొడిచే క్రియ గురించి అనేక ఆధారాలు ఉన్నాయి. అది శాతాధిపతి నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. మరియు పిలాతుకు లేక మరెవరికైనా నేను తెలియజేయాలి అంటే నేను సరిగ్గా చూడలేదు కాబట్టి అదలా
జరిగిపోయింది అనుటకు అవకాశం ఇవ్వను అని అవును. చెప్పినట్టుగా కనుక ఉంది. అతడు ఏం చేశాడు? అతని పక్కలో పొడిచారు. వైద్య విధానంలో ఆలోచిస్తే అక్కడ నీరు, రక్తము కారణమని రాయబడింది. దానికి కారణము ఈ రెండిటిలో ఏదో ఒకటి అయ్యుండొచ్చు. భయంకరంగా కొట్టబడినప్పుడు రక్తము ఒకచోట పేరుకుపోతుంది. అనగా ఊపిరితిత్తుల్లోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు రక్తము కలిసిన నీటితో నిండిపోతాయి. అవిక పని చెయ్యవు. ఊపిరి ఆడకపోవుటకు ఇది ఒక కారణము కావచ్చును. మరొక విషయం ఏంటంటే గుండు చుట్టూ ఒక సంచి అనేది ఉంటుంది. దాన్ని గుండె సంచి అని అంటారు. అది చాలా పలచగా ఉంటుంది. కానీ దానిలో నీరు ఉంటుంది. అక్కడ ఎక్కువ నీరు ఉండదు. కానీ కొంత నీరు ఉండగలుగుతుంది. కనుక మరొక కారణం ఏంటంటే వారు చాలా కఠినులైన సైనికులు. ఎక్కడ పడవాలో వారికి బాగా తెలుసు. నీరు ఊపిరితిత్తుల్లో నుండి కారినా లేక గుండె సంచి నుండి కారినా అప్పటికే అతడు చనిపోయాడు అని చెప్తున్నది కనుక ఈ ఆధారాలతో మరణాన్ని నిర్ధారించుకున్నారు. మీరా నీటితో నిండిన గుండె చుట్టూ ఉన్న పొరను పొడవాలనుకుంటే గుండెకు తగలకుండా దాన్ని పొడవడం జరగదు. ఉదాహరణకు మీరు 2 కాగితాల మధ్యలో కత్తిని పోనిస్తే అది చివరి వరకు వెళ్ళిపోతుందా లేక మధ్యలో ఆగిపోతుందా? దాన్నేది ఆపుతుంది? అది పలుచని పొర. కనుక ఆ బల్లెము అమెరికన్ వైద్య సభవారి వార్తాపత్రిక 30 సంవత్సరాలకు ముందే ముద్రించినట్లుగా బల్లెము ఆయన ఛాతీలోనికి దిగినప్పుడే ఆయన మరణించాడు. లేకుంటే ఆ బల్లెము తన పనిని తప్పకుండా నెరవేర్చి ఉండేది అని చెప్పారు. అవును. ఏదో మాయ జరిగి ఆయన శిలువ నుండి దిగిపోయాడని చెబుతున్న జాన్ డామినిక్ రాసన్, బర్ట్ ఎహర్మన్ వంటి పండితులు ఇప్పుడు ఏమంటున్నారు వివరించండి. అటువంటి స్థితిలోని వారెవరూ దీన్ని ప్రశ్నించరు. వాస్తవానికి జాన్ డామినిక్ రాసన్ మరియు అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ జీసస్ సెమినరీ ప్రారంభికుల్లో ముఖ్యమైన ఇద్దరు కీర్తిశేషులు మార్కస్ బోర్గ్, జాన్ డామినిక్ రాసన్ ఇద్దరూ ఒకేలాంటి మాటలు చెప్పారు. పురాతన ప్రపంచంలో మిగిలిన వాస్తవాలన్నిటిలాగే యేసు శిలువలో మరణించాడంట ఖచ్చితమైన వాస్తవం. అవును. బర్ట్ ఎహర్మన్ ఏం చెప్పాడు? బార్ట్ ఎర్మన్ మన దగ్గర 15 ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. యేసు శిలువలో మరణించాడు అన్నట్టుకు ఆయన చెప్తున్న 2 ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి గుర్తించగలం. సరే, కనుక ఇది మొదటిది. రెండవది ఆయన సమాధి చేయబడ్డాడు అనే వాస్తవం సరేనా? ఇప్పుడు ఒక రకముగా ఇది విమర్శనాత్మకము. కానీ ఒక రీతిగా చనిపోయిన వారెవరైనా సమాధి చేయబడతారనేది అంగీకరించదగిన వాస్తవం. కనుక ఈ విషయం వివరించండి. గమనించండి, నేనెప్పుడూ ఈ 12 వాస్తవాల్ని ప్రస్తావించినా ఆయన సమాధి చేయబడ్డాడు అంటాను. ఎందుకంటే దీనిపై చర్చించడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు లేదు, నేలలో గోతిని తవ్వి అక్కడ శవమును ఉంచడం సాధారణమైన పద్ధతి అంటారు. ఇక పట్టణ మధ్యలోని చెత్తలో ఆయన్ని కుక్కలు పడవేశారనడం ఆయనను తినేశాయి. భయంకరమైన ఆలోచన. అటువంటి విషయాలు మరియు కుక్కలు. కానీ ఆయన సమాధి చేయబడ్డాడు అన్న లేక మిగిలిన వాటన్నిటికీ మొదట ఆయన చనిపోవాలి అనేది గమనించాల్సిన ఒక విషయం. ఆయనను పూడ్చిపెట్టిన కుక్కలు తినివేసినవి అన్న చనిపోయే వరకు కాల్చారు అని చెప్పినా ఆయన సమాధిలో ఉన్న అది మూయబడినా అక్కడి నుండి ఎత్తుకుని పోయినా లేక టూరియన్ సమాధి గురించి మీరేది ఆలోచించినా నా ఉద్దేశం అక్కడ సమాధిలో సమాధి చేయబడిన అవును. వ్యక్తి పూర్తిగా చుట్టబడి అక్కడ పెట్టబడతాడు. నా ఉద్దేశం ఆయన అక్కడ ఉంచితే బిగుసుకుపోయిన వాడుగా ఉంటాడు. కానీ యెరూషలేంలో సర్వసాధారణంగా చలువరాతి సమాధుల్ని ఉపయోగిస్తారు. ఇక్కడ కథేంటంటే యోసేపు సనహెద్రిను సభలోని ఒక వ్యక్తి తన సమాధిలో ఆయనను సమాధి చేశాడు. ఇక్కడున్న ఒక మంచి వాదం ఏమిటంటే నలుగురు సువార్తికులు కొన్నిసార్లు ఒక బల్ల చుట్టూ కూర్చుని వీటిని వ్రాశారు అన్నట్టుగా ఉంటుంది. యోహాను ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి? మార్కు హే సరే మంచిది, నేను ఈ మాటలు రాస్తాను. కానీ వారలా చేయలేదు. మధ్యధరా ప్రాంతంలో వారు చెదిరిపోయారు. వారందరూ ఒకే విషయం చెప్పడంలోనే వాస్తవం ఉన్నది. ఇప్పుడు ఎవరో ఒకరు ఆగండి, మత్తయి మరియు లూకా మార్కు గ్రంథాన్ని వాడుకుని ఉంటారు, లూకా తను పరిశీలించి రాసెను అంటున్నాడు అంటారు. మంచిది, యోహాను ప్రత్యేకమైన ఆధారము. అది దీన్ని ప్రత్యేకముగా చేస్తుంది. అనేక పండితులు నూతనముగా జరిగిన అధ్యయనాల్ని బట్టి పండితుల్లో అనేకులు మార్కుకు ముందున్న శిలువ వృత్తాంతాల్ని వాడుకున్నాడు అంటారు. శిలువ శిక్ష గురించి మార్కు దగ్గర మరొక ఆధారం ఉన్నది. ఇది రాయబడిన విధానాన్ని బట్టి క్రీస్తు శకం 37కు ముందు రాయబడింది అని అంటారు. కనుక 40 ప్రారంభ వయసువాడై ఉంటే 7 ఎలా ఉంటుంది? 7 ఏండ్ల పాత ఆధారం సరిపోతుందా? కానీ విషయం ఏంటంటే వీరందరూ స్వతంత్ర ఆధారాలను తీసుకుంటున్నారు. మార్కు 1, యోహాను 1, మార్కు ఆధారాలు 3గా చేయబడుతున్నవి. అపోస్తలుల కార్యములు 13లో ఒక విశ్వాస ప్రమాణ, పౌలు విశ్వాస ప్రమాణం ఉంది. అది యేసు సమాధి చేయబడినట్టుగా చెప్తోంది. అవి సామాన్య 4 ఆధారాలు. సమాధి విషయంలో అవసరాన్ని మించిన ఆధారాలు ఉన్నాయి. అవును. కనుక 2 ఆధారాలున్నాయి. యేసు శిలువలో మరణించాడు మరియు సమాధి చేయబడ్డాడు. ఇది ఆయన శిష్యులను ఏం చేసింది చెప్పండి. మంచిది. ఈ స్త్రీ పురుషులు పూర్తిగా అణిచివేయబడ్డామని అనుకోవడం సర్వసాధారణ స్పందన.
అది నా చేపల వ్యాపారాన్ని, నా పన్నుల వసూలును విడిచిపెట్టాను. చాలా గొప్పగా జీవించేవాణ్ణి. భార్యాపిల్లల దగ్గర ఉండేవాణ్ణి. అన్నిటినీ విడిచి వచ్చాను. ఆయన ఇజ్రాయేలును విడిపిస్తాడనుకున్నాను అన్నట్టుగా ఉంది. ఎమ్మాయికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆయన రోమేయుల నుండి మమ్మను విడిపిస్తాడు అనుకున్నాము. ఇంకా అదే ఆలోచిస్తున్నారు. కానీ అతడేమీ చేయలేదు. అంతా వృధా. జీవితంలో 3 సంవత్సరాలు వృధా అయిపోయినవి అన్నట్టుగానే ఉంది. ఒక రకంగా వీటన్నిటినీ ఆలోచించి మీరు కృంగిపోకూడదు. కనుక అనేకసార్లు ఆ శనివారమును నలుపు శనివారము అంటారు. వారికిది ఎంతో నిరుత్సాహ శనివారం. అవును. 4 సువార్తలలో రాయబడింది మరియు సంఘ ఫాదర్ల ద్వారా రాయబడిన పుస్తకాల్లో వారెంత నిరుత్సాహంలో ఉన్నారో తెలియజేయబడుతుంది. అవునా? వారు సమస్తాన్ని కోల్పోయారు. ఇది ఏదో జరిగిందనే తరువాతి వాస్తవాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులందరూ 3వ రోజున ఏదో జరిగిందనే వాస్తవాన్ని ఒప్పుకుంటారు. అయితే అది ఏంటి, ఎలా జరిగింది అనేది తెలియాలి. యేసు జీవితంలో ఏకగ్రీవంగా అంగీకరించబడిన 3 ముఖ్యమైన వాస్తవాల్ని చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే ఆయన దేవుని రాజ్యంను ప్రకటించాడు. దానికి ఆయన మరణించాడు. రుడాల్ఫ్ బుల్ట్మన్ ఆయన దీనికి మరణించాడు అని చెప్పాడు. మరియు శిష్యులు ఆయనను తిరిగి చూచామని విశ్వసించారు. కనుక రాజ్యము, ఆయన రాజు, ఆయనకు రాజ్యము ఉంటే మీరు కిందికి వెళుతూ ఉన్నారు. వారాయన్ని చంపారు. అప్పట్నుండి శిష్యులు తాము కొలమానం నుండి తొలగించబడ్డామని నిర్ధారించుకున్నారు. వారిని కొలమానం నుండి ఏదో ఒకటి తొలగించాలి. తాము పునరుద్ధరణుడైన యేసును చూచామని వారు మంచిది. అంగీకరించారు. ఇప్పటి వరకు 4 చారిత్రక వాస్తవాలనే చూశాం. అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఎందుకంటే 12 వాస్తవాలున్నాయి. తరువాత కొన్ని ముగింపులు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది పండితుల మాటలు మనం చెప్పొచ్చు. కానీ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న 4 చారిత్రక వాస్తవాలను మీరు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర బైబిల్ లేకపోయినా కూడా ఈ పురాతన ఆధారాల నుండి వీటిని మీరు నిరూపించవచ్చు. మనం ఇది చేశాం. నిజానికి గ్యారీ, మీ పుస్తకంలో మీరు చేసింది అదే కూడా. మీరు పూర్తి చేసుకోవడానికి కారణం బైబిల్ వచనాలను మాత్రమే వాడుకోకపోవడం. మీ పుస్తకంలో సాధ్యమైనన్ని ఇతర ఆధారాలను ప్రస్తావించారు. మిగిలిన కార్యక్రమాలలో మనం ఇదే చేయనున్నాం. అన్నిటినీ పూర్తిగా వివరించకుండా ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పండి. అయితే అది ఎంత వివరణతో కూడుకున్నదో కూడా క్లుప్తంగా తెలియాలి. ఈ 12 వాస్తవాల గురించి మరియు ఇవి కేవలము రుజువులు మాత్రమే కాదని, ఈ 12 రుజువు చేయబడాలని అనేక విషయాలని పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది. మీకు నచ్చిన వాస్తవాన్ని మీరు తీసుకోండి. అవి కూడా ఇలాంటి రుజువులే. మిగిలిన విషయాలన్నీ ఇది నిజమని తెలియజేస్తున్నాయి. రెండవదిగా, ఒక బహుమానముగా కేకుపై తీపి లేఖనములాగా విమర్శకులు ఈ వాస్తవాలను అంగీకరిస్తున్నారు. కనుక మీ దగ్గర అటువంటి ఆధారములున్నవి. తర్వాత మీరు సరే, నాకు అటువంటి పునాది ఉంటే ఈ సమాచారం అంతటి నుండి మనమే ప్రాముఖ్యమైన ముగింపుకు రావచ్చు అని అంటారా? అవును. ఇప్పుడు నేను వెనక్కి రావాలనుకుంటున్నాను. వచ్చే వారం మనం ఈ కార్యక్రమమును ప్రారంభించేటప్పుడు ఈ విషయంతో తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నాను. కానీ శిష్యులు పునరుత్థానుడైన యేసును మేము చూశామని విశ్వసించిన ప్రత్యక్షతలు వాస్తవమైనవి అనుటకు ఉన్న రుజువులపై కేంద్రీకరించమని కోరుతున్నాను. ఎందుకంటే మేము ఆయనను చూచాం, ముట్టుకున్నాం, అతనితో మాట్లాడాం అంటున్నారు. ఇది వారిలో కొందరు మాత్రమే కాదు. ఒకప్పుడు 500 మందికి ఒకేసారి, మరొకసారి 12 మంది అపోస్తలులు, మరొక సమయం స్త్రీలు కూడా ఉన్నారు. ఈ రుజువులు మనకెక్కడ దొరుకును? ఇదెందుకు ముందు కాలానివి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు ఎందుకిలా అంటున్నారో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మీ మరొక పుస్తకంలో మీరు 4000 ఆధారాలను ప్రస్తావించారు మరియు దాదాపు 1975 నుండి మీరు గమనించిన 2200 పండితుల మాటల్లో నుండి వీటిని తీసుకున్నారు. ఎంతమంది క్రైస్తవులు కాని పండితులలో ఎంత శాతం మంది కానివారు ప్రపంచంలోని అత్యున్నత విద్యాపరమైన స్థలములలో నూతన నిబంధన విమర్శకులు వారిలో ఎంతమంది ఈ 12 చారిత్రక వాస్తవాలను అంగీకరించారు? వారు ఏ విషయాలలో అంగీకరించారో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడనే విషయంలో వాస్తవాల్ని పక్కన పెట్టారని మీరు అంగీకరించారు. కానీ ఆయన సమాధి చేయబడ్డాడంటకు మిగిలిన వాస్తవాలకు 90% నేను ఖచ్చితంగా చెప్పగలను. 90%. సరే. అవును, ఖచ్చితంగా 90% సరే, గురించి. కానీ నేను అలాంటి పరిశోధన మనం చేస్తున్నామని చెబుతున్నాను. తరువాతి కార్యక్రమం చూడమంటున్నాను. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది ఎంతగానో. ఈ చారిత్రక వాస్తవాలను మీరు గమనించినప్పుడు యేసు గురించి మీరే ముగింపుకొస్తారు. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ వారం చూసినందుకు ధన్యవాదములు. చూస్తూనే ఉండండి. వ్యక్తిగత మాటను నేను చెప్పనున్నాను. జాన్ గారు చెప్పనున్న ప్రత్యేకమైన మాట కొరకు చూస్తూ ఉండండి. కనుక యేసు ఎందుకు జన్మించాడు? దేవుడు ఎందుకు ఇలా లోకమునకు వచ్చాడు? యేసు నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పాడు. ఆయన అలా ఎందుకు చెప్పాడంటే దేవుడు లోకమునెంతో ప్రేమించెను.
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, యేసు నీ పాప క్రయధనము చెల్లించడానికి లోకానికి వచ్చాడు. నిన్ను క్షమించబడి ఆయనతో నిత్య జీవితము జీవించినట్లుగా సిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు. నీ పుణ్య క్రియల వలన సంపాదించుకోగలిగిన వ్యక్తి కాదాయన, కానీ విశ్వాసము ద్వారా నీవు పొందుకున్నట్లుగా ఉచిత బహుమానముగా అనుగ్రహించాడు. మీరు ఇప్పుడే యేసును మీ రక్షకునిగా అంగీకరించాలనుకుంటే మీరు కూడా నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. చెప్పండి: ప్రియ దేవా, నన్ను ప్రేమించినందున వందనము. నేను పాపినని ఒప్పుకుంటున్నాను మరియు ఇప్పుడే క్షమించమని అడుగుతున్నాను. యేసు నీ కుమారుడని మరియు నా పాపములన్నిటి కొరకు సిలువలో మరణించాడని నమ్ముతున్నాను. నా పాపములన్నిటినీ క్షమించి మరణించాడని అనుకుంటున్నాను మరియు నీవు ఆయనను మృతులలో నుండి లేపావని నమ్ముతున్నాను. ఇప్పుడు నా రక్షకునిగా అంగీకరించాలని, ఈ రోజు నుండి నా ప్రభువుగా వెంబడించాలని కోరుకుంటున్నాను. నీ కొరకు జీవించే బలము నాకిమ్ము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, నేను ఒక రోజున ఇలానే ప్రార్థించాను. మీరీ ప్రార్థన చేసి ఉంటే దేవుడు నీకే వాగ్దానం చేశాడో తెలియచేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో అని బైబిల్ చెబుతున్నది. అనగా ఈ ప్రార్థన చేసి ఉంటే ఇది మీరలా చేసి ఉంటే దేవుడు ఏం చేస్తానని చెప్పాడో అది చూడమని నేను తప్పకుండా చెబుతున్నాను. వాడు రక్షింపబడును. ఇదే దేవుడు చేసేది. నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరల చూడాలి అనుకుంటే, మీ స్నేహితులకు షేర్ చేయాలనుకున్నా మీ ఫోన్లోని మా యాప్ ద్వారా ఇప్పుడే ఉచితంగా చేయొచ్చు. మీ ఫోన్లోని యాప్ స్టోర్కు వెళ్ళి యాంకర్బర్గ్ అని వెతకండి. దానిని డౌన్లోడ్ చేసుకుంటే ఈ శీర్షికను మరియు ఇంకా అనేక కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఉచితంగా చూడొచ్చు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఉచితంగానే చూడవచ్చు. మీ భాషలో ఈ కార్యక్రమాలను చూడాలనుకుంటే కేవలం మీ యాప్ తెరిచి భాషలు అనే చోట తట్టండి. వీటితో పాటుగా మా యాప్ 1000కి మించిన భాషల్లో బైబిల్ని చదువుటకు మరియు వినుటకు అవకాశం కల్పించును. మా యాప్ మెయిన్ పేజ్పై బైబిల్ అని కనబడుతున్న చోట మీరు వత్తండి. అది తెరుచుకున్న తరువాత 2వ డబ్బాపై ఒత్తుట వలన మీ భాషను మీరు ఎంచుకోవచ్చు. బైబిల్ని మీరు చదవలేదు లేక వినలేదు అని అనుకుంటే ఇప్పుడే చదవమని, వినమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మత్తయి, మార్క్, లూకా మరియు యోహాను సువార్తలు ప్రారంభించడానికి సులువైన పుస్తకాలు. ఈరోజు కార్యక్రమము చూచినందుకు వందనాలు. వచ్చేవారం ద జాన్ యాంకర్బర్గ్ షోలోని మరొక కార్యక్రమమును వచ్చేవారం చూద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మును దీవించునుగాక. వచ్చేవారం కలుసుకుందాం. వచ్చేవారం జాన్ యాంకర్బర్గ్ షోలో. ఇప్పుడు మనము 4వ విషయమునకు వచ్చాం. 3వ రోజున సమాధి ఖాళీగా కనబడింది, అవునా? దీని దగ్గరకు మళ్ళా వద్దాం. 5వ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. శిష్యులు పునరుత్థానుడైన యేసు యొక్క ప్రత్యక్షతలను చూసినా కూడా అనుభవం కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు అన్నిటికంటే ఎంతో ముఖ్యమైన రుజువిది. పునరుత్థానము జరిగిన 24 నెలల మధ్యలో జరిగిన సమాచారం ఆధారంగా వారికి పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షత అనుభవం కలిగిందని ఇక్కడ చెప్పవచ్చు. అన్నిటికంటే ఒక ముఖ్యమైన వాదన అనుకుంటాను. విమర్శకులు ఇలానే వాదిస్తారు. అపోస్తలుడైన పౌలు దగ్గర నుండి మొదలు పెడతారు.